బ్రాయిలర్ బర్డ్స్‌ని ప్యూర్‌లీ మీట్ కోసమైతే పెంచుతారు. ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఒక 42 డేస్‌లోనే 2.8 కేజీస్ వరకు వస్తాయి. మరి ఇంత తక్కువ టైంలో అంత వెయిట్ గెయిన్ ఎలా అవుతున్నాయి? ఏమైనా హార్మోన్స్ యూజ్ చేస్తున్నారా అన్న డౌట్ మనకు రావచ్చు. అసలు బ్రాయిలర్ మీట్ తినడం సేఫేనా అని మనకు అనిపించొచ్చు. హాయ్, హలో, నమస్తే. నేను మీ డాక్టర్ ఆకాష్ అండ్ వెల్కమ్ టు పౌల్ట్రీ వెట్ ఫార్మ్. అండ్ ఇవాళ నేను బ్రాయిలర్స్‌లో హార్మోన్స్ యూజ్ చేస్తారా లేదా? అండ్ బ్రాయిలర్స్ ఎందుకంత తొందరగా వెయిట్ గెయిన్ అవుతున్నాయి? ఈ 2 టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు హార్మోన్స్ యూజ్ చేస్తున్నారా లేదా అన్న విషయం క్లియర్‌గా మీకే అర్థమవుతుంది. మరింక ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది టాపిక్. బ్రాయిలర్ కోడి డెవలప్‌మెంటల్ హిస్టరీలో చూసుకుంటే ప్రెజెంట్ డే మనకు మార్కెట్‌లో ఏవైతే బ్రాయిలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయో అవి 10 సంవత్సరాలో, 20 సంవత్సరాలో సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తే వచ్చిన ప్రొడక్ట్స్ కావు. 60 సంవత్సరాలకు పైగానే సైంటిస్టులు కష్టపడి సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తే వచ్చిన ప్రొడక్ట్ అది. ఫస్ట్ మనం సెలెక్టివ్ బ్రీడింగ్ అంటే ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. లక్షణాలని ఇంగ్లీష్‌లో ట్రైట్స్ అని అంటాము. త్వరగా వెయిట్ పెరగడం ఒక లక్షణం. అలాగే డిసీజ్ రెసిస్టెన్స్ ఉండడం ఒక ట్రైట్. అలాగే ఫెదర్స్ కలర్‌గా ఉండడం ఒక ట్రైట్. అలాగే కోడి మెడపైన ఈకలు ఉండకపోవడం ఒక ట్రైట్. కోడి తోకలు పొడుగ్గా ఉండడం ఒక లక్షణం. సో, ఈ లక్షణాలన్నిటిని ఇంగ్లీష్‌లో ట్రైట్స్ అని అంటాము. సెలెక్టివ్ బ్రీడింగ్‌ని మీకందరికి అర్థమయ్యే భాషలో సింపుల్‌గా చెప్తాను. సో, ఇక్కడ 2 కోళ్ళున్నాయి. ఒక కోడికేమో డిసీజ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ అండ్ గ్రోత్ రేట్ అంతంత మాత్రానే ఉంటుంది. అండ్ ఇంకో కోడుంది. దాంట్లో డిసీజ్ రెసిస్టెన్స్ చాలా తక్కువ అండ్ గ్రోత్ రేట్ చాలా ఎక్కువుంటుంది. సో, మనం ఎప్పుడైతే ఈ 2 కోళ్ళకి మేటింగ్ చేశామో వాటికొక పిల్ల పుడుతుంది. ఆ పిల్లలో ఏమేం లక్షణాలు కనిపిస్తాయి మీరు చెప్పండి? సో, క్యారెక్టర్స్ ఫ్రమ్ బోత్ ద పేరెంట్స్. 2 పేరెంట్స్ నుంచి లక్షణాలనేవి ఈ పిల్లలో కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పుడు పుట్టిన ఈ పిల్లలో డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫాస్ట్ గ్రోత్ రేటు ఉంటుంది. సో, ఇలాగ జాగ్రత్తగా ప్యూర్ బ్రీడ్ లైన్స్‌లో ఇవన్నీ క్యారెక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకొని సైంటిస్ట్‌లయితే ఒకొక 60, 70 ఇయర్స్ నుంచి ఈ బ్రాయిలర్ బ్రీడ్స్‌ని డెవలప్‌మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా 2 లీడింగ్ కంపెనీస్ ఉన్నాయి బ్రాయిలర్ ఇండస్ట్రీలో. ఏవియాజెన్ అండ్ కాబ్ వాంట్రస్. సో, ఈ 2 కంపెనీస్ కాంపిటీటివ్‌గా పనిచేసి కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్‌మెంట్ చేశారు ఈ బ్రాయిలర్ బ్రీడ్స్‌నయితే. ఏవైతే కోళ్ళలో బెటర్‌గా ఎఫ్‌సీఆర్ పర్ఫార్మెన్స్ ఉందో, ఫాస్టర్ గ్రోత్ రేట్ ఉందో, హైయెస్ట్ క్వాలిటీ మీట్ ఈల్డ్ ఉందో, స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే రోగనిరోధక శక్తి చాలా బాగా ఏ కోళ్ళలో అయితే ఉందో, ఆ కోళ్ళలో సెలెక్టివ్ బ్రీడింగ్ చేశారు. సో, సెలెక్టివ్ బ్రీడింగ్ అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సెకండ్ థింగ్, ఆర్ హార్మోన్స్ యూజ్డ్ ఇన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ? ఇండియాలోనే గాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా గూడా పౌల్ట్రీ ఇండస్ట్రీలో హార్మోన్స్ యూజ్ చేయడానికి పర్మిషన్ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బ్యాన్డ్. అండ్ ఈ హార్మోన్స్ యూసేజెస్‌కి ఇండియాలో రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గానీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ. సో, ఈ బాడీస్ అయితే మీట్‌లో హార్మోన్ ఇంజెక్షన్స్ ఉన్నాయా లేదా అని రెగ్యులేషన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ హార్మోన్స్ ఉన్నాయే అనుకోండి, మన బ్రాయిలర్ మీట్ ఎక్స్‌పోర్ట్ అవ్వాలంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. కొన్ని టెస్ట్‌లు వాళ్ళు జేస్తారు. ఈ టెస్ట్‌లు పాస్ అయ్యాకనే సో, మీట్ అయితే ఎక్స్‌పోర్ట్ జేస్తారు. ఒకవేళ హార్మోన్ లెవెల్స్ గానీ ఉంటే మీట్ ఎక్స్‌పోర్ట్ జరగదు. ఇప్పుడు కొందరు మేధావులొచ్చి లేదు హార్మోన్స్ వేస్తున్నారు బ్రాయిలర్ ఇండస్ట్రీలో అని అంటారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. ఒకసారి ఆలోచించండి. సో, బ్రాయిలర్స్ పెంచేవాళ్ళు మినిమమ్ ఒక 30,000, 40,000 అలా పెంచుతారు గదా! సో, మరి 30,000 బర్డ్స్‌కి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కుదురుతుందా? ఈస్ ఇట్ మాన్యువల్లీ ప్రాక్టికల్? బ్రాయిలర్ కాస్ట్ కన్నా గ్రోత్ హార్మోన్ కాస్టే ఎక్కువుంటాయి. మరి హార్మోన్ కాస్ట్ ఎంత? లేబర్ కాస్ట్ ఎంత? హ్యాండ్లింగ్ కాస్ట్ ఎంత? ఒక రోజులో ఒక 50,000 కోళ్ళకి ఇంజెక్షన్స్ చేయడం పాసిబులా? మీరే చెప్పండి. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హార్మోన్ ఇంజెక్షన్స్ ఒకరోజు, 2 రోజులు ఇస్తే బాడీ వెయిట్ రాదు. ఒకవేళ ఇవ్వాలి అని అన్నా గాని కంటిన్యూయస్‌గా డోసేజ్ ఫార్మ్‌లో ఇస్తేనే బాడీ వెయిట్ వస్తుంది. సో, ఇప్పుడు ఇంకొందరు మేధావులొస్తారు. హార్మోన్స్ అనేవి బ్రాయిలర్స్‌కి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వట్లేదు. ఫీడ్‌లో, వాటర్‌లో కలిపిస్తున్నారని అంటారు. హార్మోన్స్‌ని ఫీడ్ అండ్ వాటర్‌లో కలిపి ఇవ్వడం అనేది బయోలాజికల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. అసలు బయోలాజికల్ టర్మ్స్‌లో అదసలు పాసిబులే కాదు. ఎందుకు అనంటే చెప్తా వినండి. హార్మోన్స్ 2 కేటగరీస్ ఉంటాయి. ప్రోటీన్ హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్స్. ఈ గ్రోత్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రోటీన్ హార్మోన్ కేటగరీ కిందకొస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రోటీన్ అనే వర్డ్‌ని గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్. గ్రోత్ హార్మోన్స్ ప్రోటీన్ మాలిక్యూల్స్ అని చెప్పా గదా! ఈ హార్మోన్స్‌ని మనం ఫీడ్‌లో కలిపాము. ఫీడ్ కోడి తినింది. తిన్నాక కడుపులోకి పోయాయి.
కోడి కడుపులో ప్రోటీయేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. కోడి కడుపులోనే కాదు, మన కడుపులో కూడా ప్రోటీయేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ప్రోటీయేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది. దీనికి నేను మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనుషుల్లో ఇన్సులిన్ ఇంజెక్షనే యేసుకుంటాం. టాబ్లెట్ ఎందుకు యేసుకోం? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఇన్సులిన్ ఒక ప్రోటీన్ హార్మోన్ కాబట్టి. దాన్ని మనం టాబ్లెట్ రూపంలో వేసుకుంటే అది కడుపులోకి పోయాక టాబ్లెట్ పనిచేయదు. మాలిక్యూల్స్ అన్నీ బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఆ టాబ్లెట్ అసలు పనిచేయదు. అందుకే ఇంజెక్షన్ రూపంలో వేసుకుంటాం ఇన్సులిన్ ఇంజెక్షన్‌ని. సరే మరి ఒకరోజు యేసుకుంటామా చెప్పండి ఇన్సులిన్ ఇంజెక్షన్‌ని? రెగ్యులర్‌గా డోసెస్ యేసుకుంటూ ఉండాలి కదా! సరే మరి కోళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్, గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నా వాటికి రెగ్యులర్ డోసెస్ ఇవ్వాలి కదా! రెగ్యులర్ డోసెస్‌లో రోజు బ్రాయిలర్ కోడికి దాని షెడ్‌లో పెంచుకునేదే 40-45 డేస్ పెంచుకుంటారు. దానిలో ఒక 10-15 రోజులు రోజు దానికి ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటామా? ఒకరిని కాకపోతే మేము 10 మందిని పెట్టి చేపించుకుంటాము మా ఫామ్‌లో అని అంటాడు ఒక మేధావి వచ్చి. సరే 10 మంది రోజు ఫామ్‌కి వచ్చి పోతూ ఉంటారు ఒక 15 రోజుల వరకు. అప్పుడు ఫామ్‌లో బయోసెక్యూరిటీస్ మెయింటైన్ అవుతాయా? ఇది ప్రాక్టికల్‌గా పాసిబులా? మీరే ఆలోచించండి ఒకసారి. బయోలాజికల్‌గా గానీ, ప్రాక్టికల్‌గా గానీ ఇది మీకు ఏ రకంగానైనా పాసిబుల్ అనిపిస్తుందా? సెలెక్టివ్ బ్రీడింగ్ ఒకటే గాదు. చాలా రీజన్స్ ఉంటాయి అవంతా వెయిట్ గ్రోత్ అవ్వడానికి. ఏంటివంటే లైక్ ఫీడ్ కాలిక్యులేటెడ్ అమౌంట్ ఫార్ములేటెడ్ ఫీడ్ ఇస్తారు. వాటర్ టెంపరేచర్ ఎంతుండాలి మెయింటైన్ చేసుకుంటారు. షెడ్ టెంపరేచర్ ఎంతుండాలి మెయింటైన్ చేసుకుంటారు. లిట్టర్ ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేసుకుంటారు. ఇచ్చే వాటర్ గూడా ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేసుకుంటారు. వ్యాక్సిన్స్ కరెక్ట్ టైంకి చేసుకుంటారు. డిసీజ్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా చేసుకుంటారు. ప్రాపర్‌గా పెంచుతున్నారు గాబట్టే అవి వెయిట్ గెయిన్ అనేవి అంత తొందరగా అవుతున్నాయి. సేమ్ బ్రాయిలర్ కోడిని షెడ్‌లో ఒక కోడిని పెట్టండి. షెడ్ బయట వదిలేసేయండి. బయట వదిలేసిన కోడి పెరుగుతుందా? అంత తొందరగా వెయిట్ గెయిన్ అవుతుందా? కానీ షెడ్‌లో పెరిగినంత ఫాస్ట్‌గా అది అవ్వదు. కంపల్సరీగా మీకు 1-1.5 కేజీ తేడా అయితే వస్తుంది. ఇది నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్‌తో చెప్పేదిది. ఏదో నేను ఊరికే అలా చెప్పట్లేదు. ప్రాక్టికల్‌గా మేము కాలేజ్‌లో బ్రాయిలర్స్ పెంచాం గాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మాట్లాడుతున్నా నేను. మీరే ఆలోచించండి ఒకసారి. ఒక 50 ఇయర్స్ బ్యాక్, 40, 50 ఇయర్స్ బ్యాక్ జామకాయలు ఎంతుండే? పపాయాస్ ఎంతుండే? వాటర్ మిలన్స్ ఎంతుండే? మ్యాంగోస్ ఎంతుండే? మొక్కజొన్న సైజ్ ఎంతుండే? ఇప్పుడెంతున్నాయి? అన్నీ హైబ్రిడ్స్ వచ్చేసాయి. మరి వీటన్నిటికి హార్మోన్స్ వాడుతున్నారంటారా? జెనెటికల్లీ మోడిఫైడ్ అండ్ డెవలప్డ్ బ్రీడ్సే గదా! జెనెటిక్ మోడిఫికేషన్ అండ్ జెనెటిక్ డెవలప్‌మెంట్ ఇవి 2 డిఫరెంట్ టర్మ్స్. ఆవులున్నాయి. జెర్సీ ఆవు గానీ, హెచ్ఎఫ్, హోల్స్టీన్ ఫ్రీషియన్ ఆవు గానీ 20, 30 లీటర్లు ఇస్తాయి. ఎట్లా ఇస్తాయి మరి? పూర్వం కొన్ని ఇయర్స్ బ్యాక్ గూడా ఇన్నే పాలిస్తుండేనా అవి? సో, యూ పీపుల్ నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ యూజింగ్ హార్మోన్స్ ఇన్ బ్రాయిలర్ ఇండస్ట్రీ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మీరనే గాదు, నేనైనా గూడా ఈ టాపిక్స్ అన్నీ చదవకుండా అసలు వెటర్నరీ డిగ్రీ చేయకపోయుంటే, ఆ బ్రాయిలర్ 42 డేస్‌లో అంత వెయిట్ వచ్చిందంటే, నేను గూడా హార్మోన్స్ ఏమైనా ఇచ్చి పెంచుతున్నారేమో అని అనుకునేవాడిని. డాక్టర్ గారు మరి హార్మోన్ ఇంజెక్షన్స్ కాదు కదా! మరి బ్రాయిలర్స్‌లో చేసే ఇంజెక్షన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఆ ఇంజెక్షన్స్ ఏవో నేను చెప్తా వినండి. వ్యాక్సిన్స్ అవ్వచ్చు. కిల్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు. యాంటీబయాటిక్స్ ఇప్పుడు మనం ఫీవర్ వస్తే మనం ఇంజెక్షన్స్ ఏసుకోవట్లేదా? ఇది అంతే. సో, ఏంటంటే జనాలకి సరైన అవగాహన లేక హార్మోన్స్ అని అపోహలో ఉన్నారు. ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? ఏమైనా ఇన్ఫర్మేటివ్ ఉందా? లేదా? అని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. అండ్ ప్లీజ్ డూ కామెంట్. ఎందుకంటే మీ కామెంట్స్‌ని బేస్ చేసుకొని నేను అసలు ఎలాంటి వీడియోస్ చేయాలి అని డిసైడ్ అవుతాను. అండ్ కామెంట్స్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకిప్పుడు తెలిసింది. మీ మిత్రులకు గూడా ఈ బ్రాయిలర్స్ అండ్ హార్మోన్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్ వాళ్ళని గూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ డాక్టర్ ఆకాష్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పౌల్ట్రీ వెట్ ఫార్మ్. థాంక్ యూ.